హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ పనస తొనలు. వీటికి చాలా పేర్లు ఉన్నాయండి, అరటి తొనలని. సో నేనైతే వీటిని పనస తొనలనే పిలుస్తున్నాను. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ని వేడి చేసుకొని పిండిలో మిక్స్ చేసుకోవాలి. చేతులు కాలతీయని నేను గరిటెతో ముందు మిక్స్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉండలా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. వీటిల్లో చాలామంది సోడా ఉప్పు మిక్స్ చేస్తారు. నేనైతే వేయట్లేదండి, బియ్య పిండి వేస్తున్నాను కాబట్టి క్రిస్పీగా ఉంటాయని. 30 మినిట్స్ నానిన తర్వాత పిండిని మరొకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్న పిండిని రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నిటినీ బాల్స్లా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక్కొక్క ఉండని తీసుకొని రోటీలాగా ఒత్తుకోవాలి. వాటిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ రోటీస్ని సర్కిల్లా కాకుండా స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకి ఈ రెసిపీకి చాలా యూజ్ అవుతుంది ఫోల్డింగ్స్ అప్పుడు. ఫ్రెండ్స్, రోటీలన్నీ చేసుకోకూడదు. 1 లేదా 2 రోటీస్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. నైఫ్తో ఎడ్జెస్ తగలకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రోటీలని ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి. మరొక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న 2 పనస తొనల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వీటిని 2 to 3 మినిట్స్ డిప్ చేసి పక్కకు తీసుకోవడమే. ఫ్రెండ్స్, నేను ఈ రెసిపీ కోసం షుగర్ సిరప్ రెడీ చేయలేదు. మనం లాస్ట్ వీడియోలో కాజాలు చేసాం కదా, ఆ రెసిపీకి ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్నే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. వెంటనే కాబట్టి మీకు షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.